శ్రీవాస్తు సకల దేవతా ధూపం ఎలాంటి సమస్యలున్నా ఇంటిలో పరిహారం. యూట్యూబ్ ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనాలు. నా పేరు వచ్చి డీజీ. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకుని రోజు వైద్యం చేస్తూ వస్తున్నాను. ఎలాంటి సమస్యలున్నా కూడా మీరు కింద వస్తున్న నెంబర్కి కాల్ చేశారనుకోండి, దానికి సంబంధించిన ఔషధాలు మా దగ్గర దొరుకుతుంటాయి, పంపిస్తుంటాయి. ఈరోజు ఒక చెట్టు మూలికి చూపిస్తాను. ఆ చెట్టు మూలికి మనం ఇప్పుడు వచ్చి ఈ కుప్పం, మన ఆంధ్రాలో కుప్పం అనే ఏరియాలో ఇక్కడ 3 జాగాలంటే కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు ఈ 3 కలిసే లాంటి చోటుకి మల్లేశ్వరం దేవస్థానం అంటాము. ఈ దేవస్థానం దగ్గర మనం ఈ కొండలో ఉన్నాము. ఈ కొండలో ఒక చెట్టు మూలికి చూపిస్తాం. ఇలాగే కొండ పోతూ కొన్ని చెట్టు మూలికలు దొరికాయి. అలాగే కొన్ని చెట్లు ఈ ఒక ధూపం కోసం అని చెప్పేసి ఒక 100 కిలోమీటర్ల నుంచి మేము ఈ పక్క వచ్చామన్నమాట. ఎందుకంటే ఇది చాలామందికి తెలియదు, తెలిసేలా చేయాలి కదా. అట్లా అని చెప్పేసి చెట్టు మూలికలన్నీ పాడు చేస్తుంటారండి జనాలు. అలా అది కూడా కాకుండా ఇది వచ్చింటే మాత్రమే తీసుకోవడం చాలా మంచిది. అలాగే ఈరోజు ఈ ఒక చెట్టు మూలిక దేనికి పనిచేస్తుంది అంటే, మన ఇంటిలో ఆర్థిక సమస్యలు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనము సరిగా ఇంప్రూవ్మెంట్ కాకుండా ఉన్నాము, ఏదో ఒక సమస్య మన వల్ల వచ్చి బాధిస్తూనే ఉంటుంది. ఇంట్లో సమస్యలు కావచ్చు, ఈదిలో సమస్యలు కావచ్చు, వ్యాపారాలు, వ్యవహారాలు, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలను మనం పరిహారం చేసుకోవాలా, ఎలా చేసుకోవాలా తెలియదు. కానీ అక్కడ వైద్యులు, ఇక్కడ శాస్త్రాలు, జ్యోతిష్యాలు అన్నీ తిరుగుతూనే ఉంటారు. తిరిగి సాలైపోయి ఎక్కడా మనకు పరిష్కారం దొరకనప్పుడు మనం ఏం చేస్తామంటే అప్పులు బాధ అయిపోతాం. అంత లోపల ఉండేదంతా ఊడ్చి తినేసింటారు. మనం ముక్కాలు భాగం తింటే ఈ వైద్యులు కొంచెం తినేసింటారు. అలాంటి సమస్యలు ఉండేటప్పుడు ఎక్కడికి పోయిన సమస్య ఉండదు అనేవాళ్ళు నేను ఒక చెట్టు మూలికి చూపిస్తాను. దీంట్లో ఒక బంకలాగా దొరుకుతుంది. దీని జతకి ఇంకా ఒక 4 బంకలు చేరుతాయి. దీన్ని పంచధూపాలు అంటారు. 5 రకాల చెట్టు మూలికలు చేరి ఒక ధూపంలాగా తయారవుతుంది. ఈ ధూపాన్ని మన ఇంట్లో ధూపంలాగా వేసుకుంటూ వచ్చామనుకోండి, పొగలాగా వేస్తూ వచ్చామంటే ఈ ధూపం పొగకి ఆల్మోస్ట్ ఇంట్లో ఏదైనా పాజిటివ్ ఉంటే మాత్రమే అక్కడ ఉంటుంది. నెగిటివ్ ఏమైనా ఉన్నదనుకోండి, ఈ ధూపము వచ్చే వాసనకి ఆ ఒక నెగిటివ్ అనేది దూరం అవుతూ వస్తుంది. దాన్ని మనం ఏం చెప్తాము, దైవశక్తి అని పిలుస్తుంటాం, దుష్టశక్తి అని పిలుస్తుంటాం. దైవశక్తి ఉండే చోట్ల దుష్టశక్తులు ఉండవు. దుష్టశక్తులు ఎక్కువగా ఉండే చోటికి దైవశక్తులు వచ్చి ప్రవేశించాయనుకోండి, అప్పుడు అవన్నీ వెళ్ళిపోతాయి. మనము దుష్టశక్తులు ఎలా మనము దాన్ని సేకరించుకున్నామంటే, ఎక్కడో మనం 3 దావలు పోతుంటాము, మధ్యాహ్నం పోతుంటాము, ఇలిజారంట కొంతమంది పీనికిని దింపి ఎత్తుకొని పోయి ఉంటారు. అక్కడ ఏం చేస్తామంటే ఒక సమయంలో పారాడామనుకోండి, రన్నింగ్ పోయి వచ్చామనుకోండి, కాలు దావలో కానీ బండిలో కానీ వస్తూ ఉన్నామనుకోండి, అప్పుడు అక్కడ ఉన్న ఒక దుష్టశక్తులు మనల్ని పీడిస్తూ ఉంటాయి. అలాగే మనం పోతుంటే మధ్యాహ్నం ఎక్కడో తాను పోతుంటాము, ఏదో ఒక సమస్య వచ్చి ఉంటుంది, ఆ ఒక దుష్టశక్తులు ఆ పక్క సంచరిస్తూ ఉంటాయి. అలాంటి టైంలో అవి మన వెనకంటే వెంబడిపడే పని ఉంటుంది. అప్పుడు మన పూర్వకాలంలో మన వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఇంట్లోపలికి అడుగు పెట్టేకి ముందు మన కాంపౌండ్లకు వస్తానే ఏం చేస్తామంటే కాళ్ళు చేతులు మొత్తం కడుక్కొని నెత్తిని నీళ్లు చల్లుకొని లోపలికి పోయేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అలా కాదు, నేరుగా చెప్పులు వేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. లోపల అవతల ఎక్కడెక్కడ తిరిగామో మనకు తెలియదు, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు. ఇక్కడ పాజిటివ్ మనకి కొంతమంది నమ్మరు, ఏది దైవశక్తి దుష్టశక్తి 2 నమ్మరు, కానీ పాజిటివ్ నెగిటివ్ అనేది ఉంటుందా దాన్ని నమ్మండి. ఆ నెగిటివ్ అనేది మన ఇష్యూలో వచ్చిందనుకోండి, భార్యని చూస్తే భర్తకు కాదు, భర్తను చూస్తే భార్య కాదు, వీరిద్దరిని చూస్తే పిల్లలు కాదు, పిల్లలను చూస్తే వీళ్ళకి కాదు. ఇలాంటి సమస్యలు ఇంట్లో సంతోషం లేకుండా ఒక తరం నరకయాతను అనుభవిస్తుంటారు. ఎందుకురా ఇంటికి వచ్చామనే ఒక సమస్యలో బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు చాలామంది ఈ అప్పులు చేస్తారు. అప్పు చేసి ఏదో ఒక బిజినెస్ చేయాలని పోతారు, కానీ చేయగలుచుకుంటారు. అప్పు చేస్తారు, మళ్ళీ అప్పు తీర్చేదానికి కాదు, దాన్ని రుణబాధ అంటారు. మనం ఏం చేస్తాం, అప్పు చేసేస్తాం. అప్పు చేసిన తర్వాత దాన్ని తీర్చేదానికి కాకుండా వడ్డీలు కట్టి జీవితమే అర్థం సంకనాకిపోయింది. కానీ మనం దేనివల్ల ఇలా వచ్చి అవుతున్నదని ఎవరు మనము ఊహించలేము. అలాంటి సమయంలో ఎవరికైనా వేరే సమస్యలు ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు, నేను చెప్పినవన్నీ సమస్యలు కన్ని దృష్టి అంటారు. కొంతమంది ఒక బండి తీసుకునేంత లేదు, ఒక కారు తీసుకునేంత లేదు, అబ్బా వాడు బండి తీసుకున్నారు, కారు తీసుకున్నారు, నరదృష్టి అంటారు దాన్ని. మనం ఇంప్రూవ్మెంట్ అవుతున్నామంటే నరదృష్టి పడుతుంది. నరదృష్టికి మించిన దృష్టి ప్రపంచంలో దుష్టశక్తి వేరే లేదండి. కొంతమంది నరదృష్టి పడిందనుకోండి, వాడు సర్వనాశనం అయిపోతుంటాడు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, అలాంటి సమస్యలు ఎవరికైనా ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఈ పంచధూపాలు అంటాం. దీంట్లో ఈరోజు నేను చూపిస్తాను
ఇది ధూపం చెట్టు అనమాట. చూడండి ఇక్కడ బంకలాగా వచ్చింది. ఇది ఎవరో ఖర్చు పెట్టారు, ఖర్చు పెట్టింటే దీని నుంచి బంకలాగా కారింది. ఈ బంకను మనం సేకరించుకోవాలి. అలాగే ఇటు చూడండి కొంతమంది ఖర్చులు పెట్టాము. ఇలా ఖర్చు పెట్టి వదిలేసామనుకోండి, మాను కొట్టకూడదండి. కొట్టకుండా ఇక ఇలా ఖర్చు పెట్టి వదిలేయాలి. వదిలేస్తే ధూపం కారుతుంది, ఒక బంకలాగా కారుతుంది. ఆ బంకను మనం సేకరించుకోవాలి. సేకరించుకున్న తర్వాత మనము దాన్ని ఒక టెంకాయ చిప్ప, దీన్ని మనం ఏం చేయాలంటే ఒక చిన్న టెంకాయ చిప్పలాగా కాల్చుకోవాలి. కాల్చి అగ్గి చేసుకొని వేరే బొగ్గుల పైన వేయకూడదండి. ఎందుకంటే కొంతమంది కొన్ని బొగ్గుల మీద వేసారని ఇంకా పెరుగుతుంది, ఉన్న సమస్య ఇంకా పెరుగుతుంది అనమాట. ఏదంటే ఇప్పుడు సింపుల్గా తీసుకోవాలంటే వేరే చెట్టు మూలికి లేదన్నా ఒకటి ఉన్నదనుకోండి, ముష్టి కానీ పలాని సమస్యలు ఉన్నాయి, ముష్టి కానీ లేదా తుమ్మ చెక్క కానీ దాన్ని కాల్చిండే బొగ్గుల మీద దీన్ని వేసామనుకోండి ఇంకా సమస్య పెరుగుతుందే కానీ తగ్గదు. అలాగ కాకుండా టెంకాయ చెప్ప ఒక అంత కాల్చుకొని అగ్గి చేసుకొని దానిపైన ఈ ఒక్క బంకలు, ఈ 5 బంకలు మా దగ్గర ఉంటాయి. దీన్ని ఇది దొరికితే మీరు ఎవరైనా చేసుకోవచ్చు, దొరికే వాళ్ళు చేసుకోండి. ఇది ఒకటే కావాలంటే చేసుకోవచ్చు, ఏం సమస్య లేదు. అలా కానప్పుడు మా దగ్గర పంచధూపాలు అని పిలుస్తాం. పంచ చెట్లది ధూపాలు ఉంటాయి. ఆ ధూపాలను మేమేం చేస్తామంటే ఇస్తాము. దాన్ని మీరు ప్రతినిత్యము ఒక టెంకాయ చెప్పి అగ్గి మీద వేసుకొని ఇల్లంతా మీరు దాన్ని ఆ పొగను పడుతూ రావాలి. పట్టారనుకోండి కంపల్సరీ మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఏముందో, సుఖ సంతోషాలు ఏముందో, ఆర్థిక సమస్యలు ఏముందో, నరదృష్టి ఏముందో అవన్నీ కూడా పరిహారం అవుతాయి. ఈ ఒక్క రెమెడీని మీకు మీరుగా చేసుకోండి. దొరికితే, దొరకని పక్షాన కింద వస్తున్న నెంబర్కి కాల్ చేశారనుకోండి, దానికి సంబంధించిన ధూపాలు మా దగ్గర దొరుకుతాయి, దాన్ని పంపిస్తాము. మీకున్న ఆ ఆర్థిక సమస్యలు, ఆ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అవుతాయని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.